హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతి ముచ్చట్. పుట్టిన ప్రతి వారు మరణించడం సహజం. ఈ భూమి మీద ప్రతి రోజు ఎంతో మంది పుడుతూనే ఉంటారు, ఎంతో మంది మరణిస్తూనే ఉంటారు. ఇవి సహజ సిద్ధంగా జరిగేవి, వీటిని ఎవరూ ఆపలేరు. అలాంటి వాటిలోని మరణం కూడా ఒకటి. సాధారణంగా మరణించిన వారి వస్తువులను మనం వాడచ్చా లేదా అనేది ప్రతి ఒక్కరి మైండ్ లోనూ ఉన్న ప్రశ్న. దానికి సమాధానం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా మరణించే ముందు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో మరణిస్తారు. అందులో ముఖ్యమైనది వారు మరణించే స్థితి మాత్రమే. ఎందుకంటే కొన్ని మరణాలు సహజంగా శరీర బంధం తెగిపోతే సంభవిస్తాయి. కొంతమంది బలవంతపు కర్మలతోని దుర్భరమైన స్థితిలో మరణిస్తారు. కొన్ని మరణాలు దుష్ప్రభావాల చేత సంభవిస్తాయి. ఒక వ్యక్తి మరణించేటప్పుడు ఆత్మ అతనికి సంబంధించిన చాలా మంది వ్యక్తులతో, వస్తువులతో, జ్ఞాపకాలతో జీవితం గడిపి ఉంటుంది. అలా మరణం సంభవించినప్పుడు ఆత్మ అన్నిటినీ కోల్పోతుంది. ఇందులో అందరి ఆత్మ ఒకే విధంగా ఉండదు. మరణాంతరం ఒక్కొక్క ఆత్మకు ఒక్కొక్క స్థితి ఉంటుంది. అయితే కొందరు చనిపోయిన వ్యక్తుల వస్తువులు కాని, బట్టలు కాని వారి జ్ఞాపకంగా ఉంచుకుంటారు. మరి కొందరు వారితో పాటే ఆ బట్టలు, వస్తువులను దహనం కాని, సమాధి కాని చేస్తూ ఉంటారు. మరికొందరు వాటిని దానం చేస్తారు. మరికొందరు వాటిని ధరిస్తారు. ఒకవేళ మరణించిన వ్యక్తి స్థితి సరిగ్గా లేకుండా దుష్ప్రభావాలతో మరణిస్తే అటువంటి ఆత్మను అంచనా వేయడం అంత సులభం కాదు. కాబట్టి వారికి సంబంధించిన వస్తువులను, బట్టలను వారితో పాటు వదిలేయడం మంచిదని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.